ఉందా? అసెంబ్లీకి వచ్చిన వాళ్ళే ప్రజల వద్దకు వెళ్ళాలా, రాకుండా లేదని. మరి అలాగైతే అసలు అసెంబ్లీ గేటు కూడా తాకలేదు కదా పవన్ కళ్యాణ్ గారు 2019 2024 మధ్య. ఆయన గెలలేదు కదా, ఆయన ప్రజల్లోకి రాలేదా, ఆయన ప్రజా పోరాటాలు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు నిర్దాక్షిణంగా వాళ్ళ భార్యను అసెంబ్లీకి పంపలేదు కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? ఆయన పంపలేదు కదా, పంపినప్పుడు ఈయన వెళ్ళట్లేదు. ఆయన పంపలేదు కదా, మీకు తెలిసి అన్ని తెలుసుకొని మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడికి పంపలేదు? పవన్ కళ్యాణ్ గారిని పంపారా ప్రజలు అసెంబ్లీకి? అసెంబ్లీకి పంపలేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళారు. అసెంబ్లీకి పంపినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా సార్. ఆయన ఇంతకలా గాదే వెంకటేశ్వరరావు గారు చెప్పిందని చెప్తా. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, గెలిచిన తర్వాత మా భార్యను తిట్టారు అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారు? అసెంబ్లీలో అడుగుపెట్టి కదా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారు? చిట్టిబాబు గారు మీరు వాయిస్ ఆఫ్ వైసీపీ కాదు, నేను వాయిస్ ఆఫ్ జనసేన కాదు. మీరు రాజకీయ విశ్లేషకులు, నేను యాంకర్ని. మన ఇద్దరిదే కరెక్టే కదా. ఉన్నదాన్ని ఉన్నట్టు మాట్లాడాలి. ఆయన మాట్లాడిందని చెప్పా, మధ్యలో కలిగి చేసుకుంటారు మీరు. ఆయన ఏమన్నారు? అడిగిన దానికి చెప్పా. ఎవరి గురించి పాజిటివ్ మాట్లాడితే వాళ్ళ కండువా తీసుకొచ్చి మా మీద వేసేస్తారు మీరు. ఆయన మాట్లాడిన కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మీకు నచ్చినట్టుగా మాట్లాడాలంటే నన్ను వాయిస్ ఆఫ్ వైసీపీ అంటారు అందరూ. మీకు నచ్చినట్టు మాట్లాడితే నన్ను వాయిస్ ఆఫ్ వైసీపీ అంటారు అందరూ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మా మీద బురచలితేట. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఎప్పటి నుంచో ఈ చిట్టిబాబు గారు మీరు వాయిస్ ఆఫ్ జనసేన మీకు నచ్చినట్టుగా మాట్లాడితే నేను వాయిస్ ఆఫ్ వైసీపీ అవుతా. మీరు ఎప్పుడన్నా కండువా కప్పుకోండి అని ఎంతమంది అంటున్నారు మిమ్మల్ని? నేను ఎప్పుడు అనలా. మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు నిజమే మాట్లాడతాం. ఒకళ్ళు చెప్పిన దానిలో నిజం ఉంటే నిజం మాట్లాడతాం. జనసేన తప్పు చేస్తే జనసేన ప్రశ్నిస్తాం, టీడీపీ తప్పు చేస్తే టీడీపీ ప్రశ్నిస్తాం. ఎవరెవరికి కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు. చిట్టిబాబు గారు మీరు పెద్దలు తెలుసుకోవాలి. మేమెవరూ వాయిస్ ఆఫ్ జనసేన కాదు, వాయిస్ ఆఫ్ వైసీపీ కాదు. మీరు పెద్దవాళ్ళు, మీరు ఇలా మాట్లాడకుండా ఎలా? మీరేమన్నా మేము ఎప్పుడన్నా వైసీపీ కండువా కప్పుకోండి అని అడిగామా? అడగలేదు కదా. రైట్ సార్, రైట్. చిట్టిబాబు గారు మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాం. ఏఎన్ఎన్ న్యూస్ అనేది ప్రజల పక్షానే ఉంటుంది. మేము రాజకీయ విశ్లేషకుల ముసుగులో ఆపోజిట్ ఒక ప్రభుత్వానికో లేదంటే ఒక పార్టీకో కొమ్ము ఖాయం. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మీకు నచ్చకపోతే నచ్చకపోయినా అదే నిజం. నిజాలు ఎప్పుడు కూడా కటువుగానే ఉంటాయి సార్. ఎవరైనా కూడా టాపిక్ కి సంబంధించి ఏదైనా మాట్లాడదాం. ఇవాళ టాపిక్ అది కదా. రైట్. సార్ ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు. ప్లీజ్ వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా వద్దు సార్. వ్యక్తిగతంగా వద్దు వెంకటేశ్వర గారు. ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సార్ వ్యక్తిగతంగా వద్దు. ఇద్దరు వ్యక్తిగతంగా ఎవరు వద్దు సార్. ప్లీజ్ నన్ను మూసుకుని కూర్చోనన్నా ఎవరా నువ్వు? సార్ వెంకటేశ్వర గారు అండి ప్లీజ్ దయచేసి ఎవరా నువ్వు? వర్డ్స్ పాస్ చేసుకోవద్దు. వెంకటేశ్వర గారు అండ్ చిట్టిబాబు గారు మీ ఇద్దరు కూడా పెద్దవారు. దయచేసి కూడా వర్డ్స్ పాస్ చేసుకోవద్దు దయచేసి. ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో అడుగుపెట్టినప్పుడు అభివాదం కూడా చేయకుండా ఆపారని, ఇది తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఆయన ఏదైతే రోడ్ షో చేసుకొని వచ్చారో మొత్తం కూడా ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ఎక్కడైతే నా హోటల్ వచ్చే దగ్గరికి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిపిగా వైజాగ్ సిపిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సార్ అయిపోయింది కదా, ఇంకా లోపలికి వెళ్ళండి, వెళ్ళిపోదాం, ఇంక నుంచి జనాల్లో మనం ఆపలేదో, చాలా ఎక్కువ మంది వచ్చారని చెప్పి కంట్రోల్ చేశారు తప్ప దాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ఉద్దేశం తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ తప్పు. ఇంకో విషయం, ఎందుకు అక్కడ ఆల్రెడీ రోజా గారి మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు వచ్చారో వాళ్ళందరి మీద కూడా అక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అసభ్యకరమైనటువంటి ప్రవర్తన, వాళ్ళ మీద గేల్ చేయడం, మాట్లాడటం, అనేక రకమైన అసభ్యకరమైన పదజాలు వినియోగించడం అక్కడ కాంట్రవర్సీ అయింది. సో కాంట్రవర్సీ అయింది, ఇది పెద్దది అవ్వకూడదని
సంక్షిప్త పోలీసు Right, sir. ఏమో చేశారంటే, Right, sir. సార్ ఇది చాలా కాంట్రవర్సీగా వెళ్తుంది, మీరు తగ్గండి సార్ అంటే అది తీసుకెళ్లారు. దాన్ని ఎవరు కాంట్రవర్సీ రాజకీయ లబ్ధి పొందడానికి పవన్ కళ్యాణ్ గారు కాంట్రవర్సీ చేశారు. సో దీన్ని అన్ని రకాలుగా అన్ని దీనిగా చివరిగా మీరు ఏం చెప్తారు చెప్పండి, సమయం తక్కువ. ప్రజలు తీసుకెళ్ళడం కరెక్ట్ కదా Yes, చివరిగా ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. సమయం తక్కువ ఉంది, అందరికి 1 minute ఇవ్వాలి ప్లీజ్. చెప్పండి చివరికి ఏం చెప్తారు, లక్ష్మణ్ రావు గారు చెప్పండి. రైట్, ప్రభాకర్ రావు గారు కంక్లూడ్ చేయండి. రేపు అయిపోయింది సార్, ఒకే ఒక మాట సార్. రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకల్లా Right. విశాఖపట్నం చేరుకుంటున్నారు. వేపాడ నుంచి పెందుర్తి నుంచి ఆ లైన్ కలుపుకొని నర్సీపట్నం రోడ్డు షోలో వెళ్తూ Right. ఉన్నారు. Right. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైట్, వదిలేదు లేదు, ఆ ఆంక్షలకు లొంగేది లేదు. Right. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రపంచం, జనం ఏ రకంగా వస్తారో మీరు Right. కంట్రోల్ చేయకపోయినా పర్లేదు. Yes. ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందరూ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు Right. ఏదైతే Right. 70% కట్టినటువంటి మెడికల్ కాలేజ్ ని అడ్రస్ చేయడానికి వెళ్ళబోతూ ఉన్నారు. రైట్, రైట్. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మేము లక్ష్మణరావు గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఏం జరిగిందో పద్దాక అనవసరం దాని గురించి. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఆపారో ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఇప్పుడు పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు సార్, కాబట్టి గతంలో నేను జనసేన పార్టీలో ఉన్నానని మీకు తెలుసు కదా లక్ష్మణరావు గారు నేను వెంకటేశ్వర చెప్పేది- గారు. నేను జనసేన పార్టీ ప్రతినిధిగా ఆ రోజు నేను చాలా డిబేట్ గా మాట్లాడాను, నాకు కూడా తెలుసు. యా, ఇప్పుడు అది ఎక్కడ ఆపారు, ఇప్పుడు నోటల దగ్గరకు వచ్చిన తర్వాత ఆపారా ముందు ఆపారా అనేది మీకు తెలుసు. దాని గురించి వద్దు అనవసరం. ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రమ్మని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం చెప్పేటటువంటి నిబంధనలు ఇప్పుడు